నమస్తే. టీఎస్ఆర్టీసీ కార్మికుల యొక్క సమ్మె జరుగుతా ఉంది. రోడ్డు రవాణా సంస్థ మొత్తం గూడా బస్సులన్నీ గూడా ఎక్కడెక్కడ స్తంభించిపోయినాయి. ఆ యొక్క కార్మికుల యొక్క హక్కుల కోసం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఏదైతే వాగ్దానం జేసిందో వాళ్ళ యొక్క కార్మికులకందరికి గూడా మిమ్మల్ని అందరిని గూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాం, ప్రభుత్వంలో విలీనం జేస్తామని ఏదైతే జెప్పిందో అది అమలుపరచకపోవడం, అదేవిధంగా వాళ్ళకి చాలా రకాల బెనిఫిట్స్ రావాల్సింది. అత్యధికంగా కష్టపడే ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఆర్టీసీ కార్మికులే. ఎందుకంటే ఎండనక, వాననక ఒక బస్సులో మనం ప్రయాణం చేయాలంటేనే ఎంతో ఒత్తిడికి లోనవుతాం, స్ట్రెస్‌కి లోనైతాం. వాళ్ళు దినదిన గండమే. ఆ డ్రైవర్ల పరిస్థితి అయితే రోడ్డు మీదకొస్తే యాక్సిడెంట్లు అవి ఇవి అంటే ప్రాబబిలిటీ చాలా ఎక్కువ. వాళ్ళు ప్రాణాలకు తెగించి గూడా వాళ్ళు సర్వీస్ అంటే పేదోళ్ళ బండి అది ఆర్టీసీ బస్ అనేది. పేదలకు రవాణా సౌకర్యాన్ని కల్పించడం లోపల వాళ్ళను గూడా మనం మన సరిహద్దులో కాపలా కాస్తున్న సైనికులు ఎట్లో వీళ్ళు కూడా సేవ చేయడంలో ముందుంటారు ఎప్పుడు కూడా ఆర్టీసీ కార్మికులు. వాళ్ళ యొక్క జీవితాలు చాలా చాలా అగమ్య గోచరంగా తయారైనాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని పట్టించుకున్న నాదుడే లేడు. సో ఇటువంటి దుర్భర పరిస్థితి లోపల వాళ్ళు స్ట్రైక్ పిలుపునివ్వడం, ఆ స్ట్రైక్‌లో పాల్గొనడం, ఈ ఈ ఉదంతాన్ని చూసిన ప్రభుత్వం స్పందించకపోవడంతో నిరాశ నిస్పృహలకు లోనైనటువంటి ఇవాళ నర్సంపేట డిపోకు చెందినటువంటి ఒక గౌడ్, శంకర్ గౌడ్ అనుకుంటా. ఆ కార్మిక నాయకుడు ఇవాళ ఆత్మహత్య చేసుకోవడానికి పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకోవడం జరిగింది. అతను చావు బతుకులో కొట్లాడుతున్నాడు. అది జరిగి 2, 3 గంటలు కాకముందే భద్రాద్రిలో ఇంకొక కార్మికుడు ప్రభుత్వం స్పందించట్లేదన్న నిరాశ నిస్పృహలతో గడ్డి మందు తాగాడు. అది అతని పరిస్థితి కూడా చాలా ఆహ్, ప్రమాదకరంగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఇవన్నీ చూస్తా ఉంటే అత్యంత బాధతో టీఎస్ఆర్టీసీ కార్మికులకు ఏదన్నా మన వంతుగా ఒక మోరల్ సపోర్ట్ చెప్పాలన్న ఉద్దేశంతో మీ ముందుకొచ్చాను. చావు అనేది ఎప్పుడు కూడా పరిష్కార మార్గం కాదు. మీ చావుతో మీ కుటుంబాలు వీధిన పడతాయి. ఎందుకంటే భార్య, పిల్లలకు రేపు మంచి చెడు చూసుకునేటువంటి ఒక ఆధారం పోతుంది. అంటే కుటుంబాన్ని మీరొక కష్టాల కూడలోకి నెట్టినట్టు ఎప్పుడైనా పోరాటమే సరేనే మన హక్కుల సాధన కోసం పోరాడాలి. మీకోసం బీఆర్ఎస్ పార్టీ, ఇతర ప్రతిపక్ష పార్టీలు ఖచ్చితంగా మీకు సపోర్ట్ ఉంటే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. ఎందుకంటే టీఎస్ఆర్టీసీ మొదటి నుంచి కూడా నష్టాల్లో ఉంది. కేసీఆర్ గారి హయాంలో కూడా నష్టాల్లో ఉన్నా కూడా అతను టైమ్ టు టైమ్ వడ్డీలు కట్టుకుంటూ అంటే ఆర్టీసీ కార్పొరేషన్ తీసుకొచ్చినట్టు అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ, అదేవిధంగా ప్రతి నెల కొంత ఫినాన్షియల్‌గా సపోర్ట్ చేస్తూ ఆర్టీసీని ఆ 9 ఏళ్ల లోపల దాదాపు సుమారు ప్రతి సంవత్సరం 1500 నుంచి 2000 కోట్ల నష్టం ఉంటుండే. కానీ ఆయన వచ్చి కొన్ని కొన్ని యొక్క చర్యలు తీసుకోవడం వల్ల కొన్నిసార్లు మిశ్రమ ఫలితాలు వచ్చి లాభాలకు కూడా వచ్చింది. చివరికి ఏం చేశాడంటే ఈ నష్టాలు మనం ఊరికే సపోర్ట్ చేయడం ఎందుకు, వీళ్ళను ప్రభుత్వంలోనే విలీనం చేసుకుంటే అయిపోతుంది. 2023 లోపల అసెంబ్లీ యొక్క ఆమోదం పొందింది. ప్రభుత్వ ఉద్యోగుల 43,000 మంది ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసుకునే కార్యక్రమానికి కేసీఆర్ గారే నిర్ణయం తీసుకున్న బిల్లు కూడా ఆమోదం చెందింది. ఈ లోపల ఆ యొక్క కార్మికుల దురదృష్టమో ఏమో గాని ప్రభుత్వం మారడం. ఎందుకంటే అందులో టీఎస్ఆర్టీసీ కార్మికులు కూడా కాంగ్రెస్ పార్టీ వస్తే ఇంకేదో చేసి బీఆర్ఎస్ పార్టీని ఆదరించకపోవడం. ఇదే ముసుగు లోపల ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర ప్రభుత్వ టీచర్లు వీళ్ళంతా కూడా మన రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలు విని కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఏదో మంచి జరుగుతుందని వాళ్ళంతా ప్రభుత్వ ఉద్యోగులు సపోర్ట్ చేయడం వల్ల కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడానికి అంటే ప్రభుత్వం పోవడానికి కారణమైంది. ఇవాళ ఆకునూరి మురళి నేతృత్వంలో కమిటీ వేసేసి ఆ టీచర్ల యొక్క జీతాలను కూడా తగ్గించేటువంటి పరిస్థితి ఒక ఒక దుశ్చర్యకు ఒడిగడతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ విధంగా అన్ని ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇవాళ చాలా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కంప్లీట్ దివాలా అంచనా ఉంది. ఈ 2.5 ఏళ్ల లోపల 3.5 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి అప్పనంగా బుక్కారు. ఏ డెవలప్మెంట్ కార్యక్రమం చేయలేదు. కేసీఆర్ గారు అప్పులు పట్టుకొచ్చినా కూడా ఆయన హయాంలో 2 లక్షలు 3 లక్షల కోట్ల అప్పులు పట్టుకొచ్చినా కూడా అంతకు 10 రెట్ల ఆస్తులు పెంచిండు. అదేవిధంగా కేసీఆర్ గారి ఆధ్వర్యం లోపల ప్రభుత్వం 9 ఏళ్ల పాలన లోపల 2014లో ఆయన అధికారంకి వచ్చినప్పుడు మన సింగరేణి సింగరేణి సంస్థ అప్పుడు అంతంత మాత్రం లాభాల ఉన్నటువంటి దాన్ని దాదాపు ఆయన 9 ఏళ్ల కాలం లోపల ఎంత మెరుగైనటువంటి లాభాలు వచ్చే విధంగా చూశాడో చూడండి. అంటే 2013, 14 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి లాభాలు ఓన్లీ 400 కోట్లుంటే కేసీఆర్ గారు దిగిపోయే నాటికి 2022, 23 నాటికి ఆ యొక్క లాభాలు 2,000 కోట్లకు తీసుకొచ్చిండు. ఆ లాభాల్లో కూడా వాటాను తను సబ్సిడీ అంటే బోనస్ రూపం లోపల తను 32% పెంచినటువంటి ఉదంతాన్ని మనం చూశాం. అంటే కేసీఆర్ గారి వల్ల సింగరేణి సంస్థ ప్రైవేట్ పరం కాకుండా కాపాడబడింది. లాభాల బాటను పట్టించాడు. ఆర్టీసీని కూడా తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు పోకుండా ప్రతి సంవత్సరం కూడా
ఆర్థికంగా ప్రభుత్వం నుంచి సపోర్ట్ ఇస్తూ కాపాడుకుంటూ వచ్చిండు. అయినా కూడా ఆనాడు ఈ కాంగ్రెస్ నేతలు చెప్పినటువంటి మాటలు కార్మికులు సమ్మకపోతే కూడా కేసీఆర్ గారు చెప్పారు, వీళ్ళ మాటలు నమ్మి మీరు నష్టపోతారు, మీరు వాళ్ళ మాటలు నమ్మొద్దు, ఏదైనా నీ మంచికైనా చెడుకైనా నేనే ఉన్నా, తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తీసుకొచ్చిన, మీకెంతో నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పినా కూడా వినలేదు కార్మికులు. అప్పుడు వీళ్ళ ఉచ్చుల పడ్డ తర్వాత రియలైజ్ అయ్యి మళ్ళీ వాళ్ళే వేడుకొని మళ్ళీ ఏదైతే సమ్మె విరమించి వచ్చారో వాళ్ళకు బాగు చేయడం కోసం ప్రభుత్వ ఉద్యోగులు 43,000 మంది ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం చేసుకోవడం కోసం శ్రీకారం చుట్టిన కేసీఆర్ గారు అసెంబ్లీలో కూడా ఆమోదం చెందారు. ఆ బిల్లును ఇంప్లిమెంట్ చేసేటువంటి సోయి కాంగ్రెస్ వాళ్ళకి లేదు. ఇప్పుడు ఏమేమో చెప్తున్నారు, అది అంత ఈజీ కాదు, అది కాదు ఇది కాదని కాంగ్రెస్ వాళ్ళు సొల్లు కబుర్లు చెప్తా ఉన్నారు. వీళ్ళు ఎప్పుడు కూడా కార్మికుల పక్షపాతి కాదు. అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఆర్టీసీని వాళ్ళ ఉచిత బస్సు అని మహిళలకు పెట్టేసి ఆ సపోర్ట్ చేయకుండా ఎవ్రీ మంత్ సపోర్ట్ చేయాలి. ఉచితం అనగానే రెవెన్యూ మరి ఎట్లా, మరి ఆ రెవెన్యూ లోటు భర్తీ చేయాలి కదా, భర్తీ చేయకుండా కష్టాల కడలికలు పెట్టారు. ఇవాళ ఆర్టీసీ యొక్క సంస్థను మొత్తం కూడా మూసివేసే ధోరణికి శ్రీకారం చుట్టారు. ఆర్టీసీ ఆస్తులను అమ్మే పరిస్థితికి పట్టుకొస్తా ఉన్నారు. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చారంటే చాలా ఇంతకుముందు కూడా ఎన్నో ప్రభుత్వ సంస్థలు మూతపడ్డాయి. అదేవిధంగా ఆజాం జాహీ మిల్లును కూడా తీసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే ఆ ప్రభుత్వ కాలంలోనే అది మూతపడ్డది. ఈ విధంగా పరిశ్రమలు అనేక మూతపడ్డాయి. వీళ్ళు ఒక పరిశ్రమ నెలకొల్పరు, ఉన్న వాటిని మూతవేస్తారు. ఇవాళ అతిపెద్ద ఉద్యోగులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి టీఎస్ఆర్టీసీని ఇవాళ మూసివేసే ప్రక్రియలకు నాంది పలికింది. అందుకే కార్మికులు రియలైజ్ అయ్యారు కాబట్టి ఇలా రోడ్డు ఎక్కారు. సో ఈ నిరాశ నిస్పృహకు పోవద్దు. కార్మిక సోదరులకు ఒకటే విన్నపం, మీరు నిలబడి కొట్టండి, కొట్లాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్నట్టుగా ఆ యొక్క ఉవాచన మీరు స్వీకరించి మీరు కొట్లాడండి. చనిపోతే ఏమొస్తుంది, మన కుటుంబాలు రోడ్డున పడతాయి. ఇక నుంచి ఎవ్వరు కూడా కార్మిక సోదరులు ఆత్మహత్య చేసుకోవద్దని మీకు మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీ అందరి కోసం కొట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ ఉంది, మేమంతా ఉన్నాం. ఖచ్చితంగా కూడా మేము స్పందిస్తూ ఉంటాం, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. మీ కోరికల సాధన కోసం అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. కేసీఆర్ గారు 2 ఏళ్లలోనే మళ్ళీ ప్రభుత్వం వస్తుంది. కేసీఆర్ గారు మీకు న్యాయం చేస్తారు. కేసీఆర్ గారే రక్షకుడు తెలంగాణకు. కేసీఆర్ గారే రక్షించుడు టీఎస్ఆర్టీసీని. కేసీఆర్ గారే లాభాల బాట పట్టించిండు సింగరేణి సంస్థను. కేసీఆర్ గారి పార్టీ బీఆర్ఎస్ పార్టీ వల్లనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్ముకోకుండా కాపాడినాం. ఈ విధంగా ప్రభుత్వ సంస్థలు కానీ ప్రభుత్వ ఆస్తులను కాపాడాలంటే ఓన్లీ కేసీఆర్ గారితోనే సాధ్యం. సో జై తెలంగాణ. కార్మిక సోదరులారా ఆత్మహత్యలు చేసుకోండి.